అప్పుడు ఏలియా తన మీద ఉన్నటువంటి మరి దుప్పటి తీసుకొని మడత పెట్టి యోర్దాన్ నదిని ఇట్లా కొట్టగానే యోర్దాన్ నది రెండుగా చీలిపోయింది. అప్పుడు ఇద్దరు కలిసి యోర్దాన్ నది దాటారు. ఆ తర్వాత దేవుడు పరలోకం నుండి అగ్ని గుర్రములను అగ్ని రథమును పంపినప్పుడు ఏలియా దాంట్లో ఎక్కగానే ఆ అగ్ని రథము అగ్ని గుర్రములు సుడిగాలి చేత ఆకాశంలోకి కొనిపోబడింది. అయితే అంతకుముందే మరి ఏలియా ఎలీషాను అడిగాడు, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీకేం కావాలి చెప్పు, నువ్వు నన్ను అంటి పెట్టుకొని వెంబడిస్తున్నావు, దేని కొరకు నువ్వు ఆశపడుతున్నావు చెప్పు అన్నాడు. ఎలీషా అన్నాడు, ఏమీ లేదు, నీ మీద ఉన్నటువంటి యెహోవా ఆత్మ నాకు 2 పాళ్ళు కావాలి అని అడిగాడు. ఏలియా అన్నాడు, నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉంది, ఒకవేళ నేను ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు నీకు కనబడితే అది నీకు దొరుకుతుంది, నీలో నిజమైన ఆశను దేవుడు గుర్తిస్తే నేను వెళ్ళేటప్పుడు నీకు కనబడతాను, అది నీకు దొరుకుతుంది. నేను వెళ్ళేటప్పుడు ఒకవేళ నేను కనపడకపోతే నీకు అది దొరకదు అని అన్నాడు. అయితే ఏలియా ఆరోహణమై అగ్నిగుర్రములు అగ్ని రథములో ఏలియా ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఎలీషాకు క్లియర్గా కనపడింది. హల్లెలూయా. దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. నిజమైనటువంటి ఆశతో, నిజమైనటువంటి గొప్ప తృష్ణ, గొప్ప ఆకలి, గొప్ప దప్పికతో దేవుని ఆత్మ కొరకు ఏలియాను వెంబడించాడు. కనుక హృదయములను ఎరిగినటువంటి దేవుడు ఏలియా మీదున్న ఆత్మను 2 పాళ్ళు ఎలీషా మీద ఉంచాడు. ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన దుప్పటి కింద పడిపోయింది. ఆ దుప్పటి ఎలీషా తీసుకున్నాడు. తీసుకొని తిరిగి యోర్దానికి బయలుదేరాడు. తిరిగి వెనక్కి వెళ్ళడానికి వచ్చాడు. యోర్దాన్ దగ్గరకు వచ్చినప్పుడు యోర్దాన్ నది అడ్డం వచ్చింది. ఆ దుప్పటి తీసుకొని ఏలియా దేవుడు ఎక్కడా అని యోర్దాన్ నదిని కొట్టగానే యోర్దాను 2గా చీలిపోయింది. హల్లెలూయా. అక్కడున్నటువంటి యోర్దాన్ నది దగ్గర ఉన్నటువంటి శిష్యులందరూ గుర్తించారు, ఏలియా ఆత్మ ఎలీషా మీదకి దిగి వచ్చిందన్న సంగతి వారందరూ గుర్తించారు. తర్వాత ఎలీషా దేవుని కొరకు గొప్ప కార్యములను చేశాడు. వెంటనే ఎరికోకి రాగానే ఎరికోలో ఉన్నటువంటి వారు మరి ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో మా పట్టణము చాలా బాగుంది, అంతా బాగుంది, కానీ నీళ్లు మంచి కావు, ఈ నీళ్ల మూలాన భూమి కూడా సారం లేకుండా ఉందంటే ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రండి నా దగ్గరకు అన్నాడు. కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు ఎలీషా ఆ పాత్రలో ఉప్పు ఆ పట్టణం యొక్క నీటి ఊట దగ్గర తీసుకొని వెళ్ళి ఆ ఊటలో ఉప్పును వేశాడు. వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను స్వస్థపరిచి ఉన్నాను అని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడు అని మాట పలకగానే ఆ నీళ్లు మంచిగా అయిపోయినాయి. ఆ నీళ్ళని బట్టి ఈ భూమి కూడా సారవంతమైనటువంటి భూమి అయిపోయింది. ప్రజలకు ఉపయోగపడ్డాడు. హల్లెలూయా. ఈ విధంగా అతను దేవుని ఆత్మను పొందుకొని దేవుని మహిమార్థమై ఎన్నో అద్భుతాలు చేస్తూ దేవుని ప్రజల కొరకు, దేవుని రాజ్యం కొరకు అతడు ఉపయోగపడ్డాడు. ఈ విధంగా మరి యెహోషువ కానీ ఎలీషా కానీ వారు దైవజనులను మరి విడవకుండా అంటి పెట్టుకొని వెంబడించింది వారి మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ వీరికి కూడా కావాలనే ఉద్దేశంతో వారు ఆ విధంగా వెంబడించి గొప్ప ఆశ కలిగి వెంబడించి వారు కూడా దేవుని ఆత్మను పొందుకొని వారు కూడా మరి మోషే వలె ఏలియా వలె వారు కూడా గొప్ప కార్యములు చేశారు. మరి ఏలియా చేసినటువంటి అద్భుతముల కంటే డబుల్ అద్భుతములు ఎలీషా చేసినట్లుగా బైబిల్లో నమోదు చేయబడినాయి. హల్లెలూయా. అదే రీతిగా ఏలియా యొక్క దేవుడు, మోషే యొక్క దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి మానవ శరీరధారి అయి యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకములను దిగి వచ్చినప్పుడు ఆయన కొంతమందిని మరి తన శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. కొంతమంది ఆశతో ఆయనను వెంబడించారు. యేసుక్రీస్తు లోకంలోనికి మానవునిగా వచ్చి ఆయనకు కూడా దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఆయన ఈ లోకంలో సంచారం చేస్తూ మరి ప్రజలను వారి పాపాల నుండి, రోగాల నుండి విడిపిస్తూ
దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ సంచారం చేస్తున్న క్రమంలో ఆయనను ఆశతో వెంబడించినటువంటి శిష్యులు ఆయన సిలువేయబడి పాతిపెట్టబడి తిరిగి 3వ దినం సమాధిలో సజీవంగా లేచి వెళ్ళిపోయిన తర్వాత వారు కూడా 10 దినములు ఆశతోటి ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి ప్రాణం కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని ఆత్మ కొరకు ఆశపడింది. వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని గొప్ప పరిచర్యను వారు చేశారు. ప్రభు చేసినటువంటి అద్భుత కార్యములన్నిటినీ వారు కూడా చేశారు. సువార్త ప్రకటించారు, రోగులను స్వస్థపరిచారు, అద్భుతములను జరిగించారు, పాపులను రక్షించారు, దేవుని రాజ్యం విస్తరింపజేశారు. హల్లెలూయా. నేను కూడా పరిచర్యలోకి రాకమునుపు దేవుని సేవకులను అంటిపెట్టుకునేటటువంటి వాడిని, దేవుని సేవకులకు పరిచారం చేసేటటువంటి వాడిని, వారి మీద ఉన్నటువంటి దేవుని ఆత్మను చూసి నేను ఆకర్షింపబడేటటువంటి వాడిని, వారి మీద ఉన్నటువంటి ఆత్మ నాకు కూడా కావాలి అని ఆశపడేటటువంటి వాడిని. అయితే దేవుడు మరి నన్ను కూడా ఏర్పరచుకొని నాలో కూడా పరిశుద్ధాత్మ కొరకు గొప్ప ఆశను పుట్టించి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థింపజేసి ఆయన నన్ను కూడా తన పరిశుద్ధాత్మతో నింపి తన పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఈరోజు వరకు ఆయన గొప్పగా అనేక మంది ప్రజల మధ్య వాడుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మరి నేను మీకు ఇచ్చేటటువంటి సందేశం ఏమనగా, మన దేవుడు ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఎవరైతే ఆయన ఆత్మ కొరకు గొప్ప ఆశ కలిగి ఆయన్ని వెతుకుతారో తప్పక ఆయన వారికి దొరుకుతాడు. తప్పక ఆయన వారిని తన ఆత్మతో నింపుతాడు, అభిషేకిస్తాడు. తప్పక వారిని ఆయన తన నావ మహిమార్థమై ఆయన రాజ్య వ్యాప్తి కొరకై వారిని కూడా తప్పకుండా ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక వ్యక్తి ఒక దైవ సేవకుని దగ్గరకు వచ్చి ఆయన ఇంటి దగ్గరకు వచ్చి అడిగాడట, అయ్యా పరిశుద్ధాత్మ కొరకు నేను ఏ విధంగా వెతకాలి, ఏ విధంగా నేను ప్రార్థన చేయాలి, ఎట్లా నేను ఆశపడాలి పరిశుద్ధాత్మ కొరకు అడిగినప్పుడు, నేను చూపిస్తాను రా అని తీసుకొని వెళ్ళి ఒక నీళ్ల తొట్టి నిండా నీళ్ళు నింపి ఉన్నటువంటి నీళ్ల తొట్టి దగ్గర తీసుకెళ్ళి దాంట్లోకి తొంగి చూడమన్నాడు. అతను వంగి చూస్తున్నప్పుడు అతని మెడ పట్టుకొని అతని తలను ఆ నీళ్లతో నిండినటువంటి తొట్టిలో ఒత్తి పెట్టాడు. ఒత్తి ఉంచినప్పుడు ఆయన తల నీళ్లలో మునిగిపోయింది, ఊపిరాడడం లేదు. తన బ్రతుకు కొరకు ఓ బలంగా వెతికాడు, తను జీవించడం కొరకు బలంగా వెతికాడు. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, ఈ విధంగా నువ్వు దేవుని ఆత్మ కొరకు వెతకాలి. హల్లెలూయా. చనిపోయే స్థితిలో ఉన్నటువంటి వాడు జీవించాలని ఎటువంటి ఆశతో ఉంటాడో, జీవం కొరకు ఏ విధంగా వెతుకుతాడో ఆ విధంగా నువ్వు దేవుని ఆత్మ కొరకు వెతికినప్పుడు, ఆ విధంగా దేవుని ఆత్మ కొరకు నువ్వు ఆశపడినప్పుడు, తృష్ణగొనినప్పుడు, ఆ విధంగా దేవుని ఆత్మ కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు నిన్ను ఆయన ఆత్మతో నింపి ఆయన నామ మహిమార్థమై ఆయన రాజ్యవ్యాప్తి కొరకై నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక గుర్తుంచుకోండి, మన దేవుడు ఆశ కలిగిన ప్రాణంను తృప్తిపరిచే దేవుడు. కనుక గొప్ప ఆశతో పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించు, గొప్ప ఆశతో పరిశుద్ధాత్మ కొరకు వెతుకు, గొప్ప ఆశతోటి ఆయనను పట్టుకో, గొప్ప ఆశతోటి దైవజనులకు సహకరించు. దేవుడు నిన్ను ఆయన ఆత్మతో నింపి ఆయన మహిమార్థమై ఆయన రాజ్యవ్యాప్తి కొరకై నిన్ను కూడా తప్పకుండా వాడుకుంటాడు. మన దేవుడు ఆశ గల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు. దేవుని ఆత్మ కొరకు నీలో ఉన్నటువంటి ఆశను కూడా ఆయన తృప్తిపరచును గాక యేసు నామములో. ఆమేన్. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి యేసు ప్రభువానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. ప్రభా, ఈ సమయంలో ఏ బిడ్డలైతే నాన్న నీ పరిశుద్ధాత్మ కొరకు ఆశపడుతున్నారో ప్రభా, ఇప్పుడే వారు నాన్న నీ పరిశుద్ధాత్మతో నింపండి దేవా.
ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి తండ్రి. యేసు ప్రభువా, ఈ బిడ్డల్లో నాన్న యెహోషువకు ఉన్నటువంటి ఆకలి దప్పిక నీ ఆత్మ కొరకు, ఎలీషాకు ఉన్నటువంటి ఆకలి దప్పిక నీ ఆత్మ కొరకు, యేసు ప్రభు శిష్యులకు ఉన్నటువంటి ఆకలి దప్పిక నీ ఆత్మ కొరకు ప్రభువా, ఇదిగో నాన్న ఈ నీ బిడ్డలో కూడా ప్రభువా నింపండి, ఆకలి అనుగ్రహించండి. నాన్న ఆకలితో మీరు ప్రార్థించిన సాయం తెచ్చు, ఆకలితో నేను వెతుకుటకు సాయం తెచ్చు, నాన్న గొప్ప తృష్ణతో నేను వెతుకుటకు సాయం తెచ్చండి. నీ పరిశుద్ధాత్మతో బిడ్డలు నింపి నాన్న తృప్తిపరచండి. నాన్న అన్ని విషయాలు మీరు ఆశ్రయించండి. యెహోషువను వాడుకున్న రీతిగా బిడ్డలను వాడుకోండి. నాన్న ఎలీషాను వాడుకున్న రీతిగా బిడ్డలను వాడుకోండి. ప్రభువా నీ శిష్యుని వాడుకున్న రీతిగా బిడ్డలు వాడుకోండి. నాన్న అన్ని విషయాలు ఆశ్రయించండి. నీకు అత్యంత మహిమకరంగా, అనేకులకు అత్యంత ఆశ్చర్యకరంగా నాన్న వీరి జీవితాలను చేయమని, మార్చమని నీకు అప్పగించుకుంటే యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్రియమైన సహోదర సహోదరులారా, మీలో చాలామంది ప్రతిరోజు మాకు మీ స్వస్థత కొరకు, మీ జీవితంలో వివిధ అక్కర్ల కొరకు ప్రార్థించమని ఫోన్ చేస్తూ అడుగుతున్నారు. రోజు వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి, వందల సంఖ్యలో మరి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. అయితే ప్రార్థించిన ప్రతిసారి మీలో చాలామంది ఏమంటున్నారంటే, మా పేర్లు మా సమస్యలన్నింటినీ గుర్తుంచుకొని ప్రతిరోజు ప్రార్థించండి మా కొరకు అని అడుగుతున్నారు. అయితే ప్రతిరోజు వచ్చేటటువంటి ఫోన్లు వందల సంఖ్యలో వారి పేర్లు వాళ్ళ సమస్యలు గుర్తుంచుకొని ప్రతిరోజు ప్రార్థించడము అది అసాధ్యం. అందుకనే మేము ఒక ప్లాన్ తయారు చేశాము. టీవీ క్లబ్ మెంబర్షిప్ ఫామ్ ఒకటి మేము తయారు చేశాము. మీరు మాకు మా అడ్రస్కి ఒక ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో మీ అడ్రస్ రాసి పంపినట్లయితే మీ అడ్రస్కి మేము టీవీ క్లబ్ మెంబర్షిప్ ఫామ్, మిరకిల్ లైఫ్ మినిస్ట్రీస్ టీవీ క్లబ్ మెంబర్షిప్ ఫామ్ మేము పంపిస్తాము. ఆ ఫామ్లో మీ పేరు రాయండి. తర్వాత మీ కుటుంబ సభ్యుల కొరకు కూడా ప్రార్థించడం కొరకు మీ కుటుంబ సభ్యుల వివరాలు కూడా రాయటానికి దాంట్లో కాలమ్స్ ఉన్నాయి. తర్వాత మరి మీ ప్రార్థన అక్కర్లు రాయటానికి కూడా దాంట్లో కాలమ్స్ ఉన్నాయి. తర్వాత మీ అడ్రస్ రాయడానికి కాలం ఉంది. మీ ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అన్నీ మీరు రాయవచ్చును. రాసి మళ్ళీ మీ ఫోటో కూడా అతికించి ఈ ఫామ్ని మళ్ళీ మాకు తిరిగి మీరు పంపినట్లయితే మీ రికార్డు మా దగ్గర ఉంటుంది. మీ రికార్డు మా దగ్గర ఉన్నట్లయితే మేము ప్రతిరోజు మీ కొరకు ప్రార్థించడానికి వీలు కలుగుతుంది. అదే రీతిగా మరి టీవీ క్లబ్లో జాయిన్ అయినటువంటి మీరు మీ స్తోమత కొలది ప్రతి నెల 100 రూపాయలు, 200, 300, 500, 1000 రూపాయలు మీరెంత పంపగలిగితే అంత ప్రతి నెల మరి మాకు పంపి ఈ పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ విధంగా మరి మీరు మాకు సహకరించినట్లు అవుతుంది ఈ టీవీ పరిచర్య కొరకు. మరి మేము మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయడానికి వీలు కలుగుతుంది. మాకు జైరాబాద్లో ఒక ప్రార్థనా కేంద్రం ఉంది, మిరకిల్ లైఫ్ ప్రేయర్ అండ్ హీలింగ్ సెంటర్ ఉంది. 24 గంటలు ప్రార్థన చేసేటువంటి ప్రార్థన వీరులు ఉన్నారు. కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, వారు ప్రార్థన చేస్తారు. దేవుడు తప్పకుండా మీ సమస్యలన్నింటినీ తీసివేస్తాడు. కనుక మీరు ఇప్పుడే మాకు ఒక ఉత్తరం రాసి మీ అడ్రస్ను రాసి పంపండి. మీ అడ్రస్కి మేము ఈ మెంబర్షిప్ ఫామ్ పంపిస్తాము. దాన్ని పూర్తి చేసి ఫోటో అతికించి మీ వివరాలన్నీ రాసి పంపినట్లయితే మీ రికార్డ్ ఎప్పుడు మా దగ్గర ఉంటుంది. మీ కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేయడానికి వీలు కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. అక్టోబర్ నెల 15, 16, 17 తేదీలలో మరి క్రిస్టియన్ యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్ జైరాబాద్లో ఉన్నటువంటి మరి మా యొక్క మిరకిల్ లైఫ్ ప్రేయర్ అండ్ హీలింగ్ సెంటర్లో జరుగుతుంది. కాబట్టి జైరాబాద్లోను చుట్టూన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి యవనస్తులు, యవనస్తురాలు అందరికీ కూడా మా యొక్క ఆహ్వానం తెలియజేస్తున్నాము. మరి ఈ క్యాంప్ గురించి మీరు ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే ఈ 2 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చును. సురేందర్ 9490674817, విజయ్ 9701318953. ఈ ఫోన్లకి మీరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోగలరని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మీరు ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడ్డారని నమ్ముచున్నాము.
మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే వెంటనే మాకు ఫోన్ ద్వారా కానీ ఉత్తరాల ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఫోన్ నంబర్